జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టే అవకాశం లేదని వన్ నేషనల్ వన్ ఎలక్షన్ బిల్లు అధ్యయనం చేస్తున్న జాయింట్ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ బీజేపీ ఎంపీ పీపీ చౌదరి తెలిపారు. ఈసారి బిల్లు ప్రవేశపెట్టకున్నా ఆ మాటకొస్తే 2028 జూలైలోపు బిల్లు వచ్చినా సరే 2029లో జనరల్ ఎన్నికలు జమిలీగా నిర్వహించడం సాధ్యమేనని వివరించారు. అయితే కొన్ని రాష్ట్రాల గడువులు తగ్గించాల్సి రావొచ్చని, అలా చేసినా జమిలీ ఎన్నికలు దేశానికి ప్రయోజనమే చేకూరుస్తుందన్నారు. ఆగమేఘాల మీద బిల్లులపై రిపోర్టు సమర్పించాల్సిన ఒత్తిడి తమపై లేదని, అన్ని వర్గాల మద్దతు కూడగొట్టి ఈ విషయంలో సమిష్టిగానే ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు. కేవలం ప్రధాని నరేంద్ర మోదీ ఈ అంశాన్ని లేవనెత్తారు కాబట్టి వ్యతిరేకించడానికి బదులు దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలకు మినహా అంతటా ఈ ప్రతిపాదనలకు ఆమోదమే లభించిందన్నారు. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాలు యూటీల అసెంబ్లీ ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలని లేదా నిర్దిష్ట కాలపరిమితిలో పూర్తి చేయడమే ఈ జమిలీ ఎన్నికల ప్రతిపాదన. ఈ ఎన్నికలు నిర్వహించిన 100 రోజుల్లో స్థానిక ఎన్నికలు పూర్తి చేసి దేశంలో నిత్యం ఎన్నికల వాతావరణాన్ని తొలగించి అభివృద్ధిపై పాలనను కేంద్రీకరించే లక్ష్యంతో ఈ బిల్లును తెచ్చినట్లు చౌదరి వివరించారు. జమిలీ ఎన్నికలపై జేపీసీ విస్తృతంగా సంప్రదింపులు జరుపుతున్నది. మాజీ సీజేల దగ్గర నుంచి న్యాయ నిపుణుల వరకు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డిప్యూటీ సీఎంలు, కార్యదర్శులు సహా పలువురి అభిప్రాయాలు స్వీకరిస్తున్నది. దేశంలో జమిలీగానే ఎన్నికలు మొదలయ్యాయని, 1952 నుంచి 1967 వరకు లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగేవని పీపీ చౌదరి గుర్తు చేశారు. 20 ఏళ్ల పాటు జమిలీగా ఎన్నికలు జరిగాయని, ఆ ఎన్నికలు బ్యాలెట్ పేపర్లతోనే నిర్వహించారని వివరించారు. లోక్సభకు ఎవరిని పంపాలి, అసెంబ్లీకి ఎవరిని పంపాలనేది ఓటర్లకు తెలుసని, కాబట్టి ప్రాంతీయ పార్టీలకు, రాష్ట్ర స్థాయి రాజకీయాలకు జమిలీ పెద్ద దెబ్బే అనే ఆరోపణలు అనవసరమైనమని అభిప్రాయపడ్డారు. 20 ఏళ్ల తర్వాత ప్రభుత్వాలు కూలిపోవడంతో జమిలీ చెదిరిపోయిందని, ఇకపైన అలాగే అవిశ్వాస తీర్మానం నెగ్గి ప్రభుత్వం కూలిపోతే పరిస్థితి ఏమిటనే విషయంపై మేధో మథనం జరుగుతున్నది. ఒకవేళ అలా ప్రభుత్వం కూలినప్పుడు ఆ 5 ఏళ్లలో మిగిలిన టర్మ్ కోసం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనే అంశంపై ఆలోచన చేస్తున్నామని మే నెలలో పీపీ చౌదరి వెల్లడించారు. 1993లో చేసిన రాజ్యాంగ సవరణ స్థానిక స్వయం పాలక సంస్థలో అవిశ్వాసం నెగ్గినప్పుడు మిగిలిన టర్మ్ బాధ్యతలను కొత్త చైర్మన్, కొత్త కమిటీ తీసుకునే అవకాశాన్ని తెచ్చిందని వివరించారు. క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సూత్రాన్నే అసెంబ్లీ, పార్లమెంటుకు కూడా విస్తరించవచ్చునని తెలిపారు. జమిలీ ఎన్నికల కోసం లోక్సభతో పాటు రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలను పొడిగించాల్సి ఉండగా మరికొన్నిటిని ముందస్తుగానే రద్దు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది దేశవ్యాప్తంగా చాలా రకాల ఆందోళనలు, ఆరోపణలు రేపే ఛాన్స్ ఉంది. అందుకే పార్టీపై ప్రతికూల అభిప్రాయాలు ఏర్పడకుండా జాగ్రత్తగా మెజారిటీ వర్గాల సమితితో ముందుకు సాగాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే ఇలా అసెంబ్లీ గడువుల మార్పు తప్పదని జేపీసీ చైర్మన్ చౌదరి స్పష్టం చేశారు. 1967, 1968లోనూ లోక్సభతో పాటుగా ఎన్నికలు నిర్వహించడానికి 5 నుంచి 7 రాష్ట్రాల అసెంబ్లీలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందస్తుగా రద్దు చేసిందని వివరించారు. ఇలా రద్దు చేయడం తప్పేమీ కాదన్నారు. 2029లో జమిలీ ఎలక్షన్లు నిర్వహించాలనే సంకేతాలను ఒకవైపు వస్తున్నా, మరోవైపు ఇందుకోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి బదులుగా 2029 నుంచి 2034 వరకు విడతల వారీగా జమిలీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవాలనే ఆలోచనలు జేపీసీ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా 3 విడతల్లో లోక్సభతో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను జోడించాలనే ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. దీని ప్రకారం 2028లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, మిజోరాం, కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ గడువు మరో 5-6 నెలలు పొడిగించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణ అసెంబ్లీని మరో 5-6 నెలలు పొడిగిస్తేనే 2029 లోక్సభ ఎన్నికలతో కలిపి నిర్వహించవచ్చు. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ల ఎన్నికలు 2029లో లోక్సభతో పాటే జరుగుతాయి. ఇక 3వ విడతలో భాగంగా 2030, 2031లో జరిగే అస్సాం, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 1 లేదా 2 ఏళ్లు తగ్గించి 2034 లోక్సభ ఎన్నికలతో పాటు జరుపుతారు. ఫలితంగా 2034 నుంచి జమిలీ ఎన్నికలు సంపూర్ణంగా అమల్లోకి వస్తాయి.